Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another video. Last night అయితే మనకి Samsung S22 Ultra launch event అయితే జరిగింది. ఈ ఈవెంట్లో టోటల్గా 3 డివైజెస్ని రిలీజ్ చేశారు. మనం లీక్ వీడియోలో చూసినట్టుగా మనకి S22 Ultra వచ్చేసి సిమిలర్ టు నోట్ మోడల్ రిలీజ్ అవబోతుంది అనమాట. ఈ వీడియోలో మనం రిమైనింగ్ డివైజెస్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ ఇన్ఫర్మేషన్ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కమింగ్ టు ద డిజైన్, మనకి S22 అండ్ S22 ప్లస్ సైజ్ అయితే 1 ఇంచ్ రెడ్యూస్ అవుతుంది. మనకి 6.2 ఇంచెస్ ఉండాల్సింది 6.1 ఇంచెస్ అవుతుంది. 6.7 ఇంచెస్ ఉండాల్సిన డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్కి డిక్రీజ్ అయిందనమాట. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఇవి ఫ్లాట్ ఎడ్జెస్తో వస్తాయి, కర్వ్డ్ ఎడ్జెస్ అయితే కాదు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ మనకి S22 సిరీస్లో ఉన్న డివైస్ అన్నిటికీ ఫ్రంట్ అండ్ బ్యాక్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ సపోర్ట్తో వస్తున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం మనకి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ సపోర్ట్తో వస్తున్న డివైజెస్ అయితే S22 సిరీస్ డివైసెస్. అండ్ మనకి బ్యాక్ సైడ్ చూస్తే మనకి S21 సిరీస్లో లాగా ప్లాస్టిక్ బ్యాక్ ఉండదు, మనకి ఇది కంప్లీట్లీ గ్లాస్ ఫినిష్తో వస్తాయి. మనకి S22 అండ్ S22 ప్లస్ కూడా ప్రీమియం ఫీల్ అండ్ లుక్ ఉంటాయి. సో మనకి రెండు డివైసెస్ చూడడానికి ఆల్మోస్ట్ S21 సిమిలర్గా ఉంటాయి. ఎందుకంటే మీరు బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మనకి కెమెరా మాడ్యూల్ ఫ్రేమ్లో నుంచి వస్తుంది అనమాట. అండ్ దీంట్లో వచ్చేసి మనకి టోటల్ 4 కెమెరాస్ ఉంటాయి, 3 ఆన్ ద బ్యాక్ అండ్ 1 ఆన్ ద ఫ్రంట్. సో S22 అల్ట్రా చూసుకుంటే మనకి ఫ్రేమ్ వచ్చేసి ఆర్మర్ అల్యూమినియంతో బిల్డ్ చేశారు. మనకి ఫర్ ద ఫస్ట్ టైం Z Fold 3 నుంచి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్స్ అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఈ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ చాలా స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్గా ఉంది. సో మనకి ఇది ఆర్మర్ అల్యూమినియంతో బిల్డ్ చేశారు కాబట్టి 3 డివైజెస్ యొక్క వెయిట్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది వెన్ యూ కంపేర్ ఇట్ విత్ S21 సిరీస్. సో నెక్స్ట్ మనకి అల్ట్రా కూడా సేమ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ సపోర్ట్తోనే వస్తుందండి, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ మనకి డివైస్ని చూస్తే నోట్ డివైస్ చూసినట్టు అనిపిస్తుంది. బాక్స్ ఇయర్ డివైస్ ఉంటుంది విత్ కర్వ్డ్ ఎడ్జెస్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మనకి S22 అల్ట్రాలో S Pen సపోర్ట్ ఉంటుంది, మనకి S Pen స్లాట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనకి ఏవే ఫీచర్స్ అయితే S Penలో ఉంటాయో ఆ ఫీచర్స్ అన్ని వర్క్ అవుతాయండి. దాంతో పాటుగా ప్రీవియస్గా చూసుకుంటే మనకి 9 మిల్లీ-సెకండ్స్ లేటెన్సీ ఉండేది, దాన్ని ఆల్మోస్ట్ 2.8 మిల్లీ-సెకండ్ లేటెన్సీకి అయితే రిడ్యూస్ చేసేసారు. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మన S Pen చాలా ఫాస్ట్గా ఉంటుంది అండ్ చాలా మనం రాయగానే చాలా క్విక్గా మనం అక్కడ చూడగలం డిస్ప్లే మీద. లేటెన్సీ అయితే ఆల్మోస్ట్ తగ్గిపోయింది. అండ్ మనకి ఆల్ 3 డివైసెస్లో అయితే IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సో కమింగ్ టు ద డిస్ప్లే, మనకి S22 అల్ట్రా వచ్చేసి డైనమిక్ AMOLED 2X డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ జనరేషన్ ఆఫ్ LTPO టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు అనమాట. సో ప్రీవియస్గా మనం చూస్తే అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉండేది, అంటే 60 Hz నుంచి 40 Hz లేకపోతే 40 Hz నుంచి 120 Hz రిఫ్రెష్ రేట్కి వేరీ అవుతూ ఉంటుంది మనం యూజ్ చేసే కంటెంట్ని బట్టి. సో దీంట్లో మనకి సెకండ్ జనరేషన్ LTPOని యూజ్ చేస్తున్నారు కాబట్టి 1 Hz వరకు రెడ్యూస్ అయిపోద్ది అనమాట మనం ఫోన్ ఐడిల్గా పెట్టి ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు. అంటే దీనివల్ల మనకి బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. మనకి రెజల్యూషన్ వచ్చేసి 1440x3080 పిక్సెల్స్ ఉంటుంది. అదే పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 500 ppi అనమాట. ఇంకొక డ్రాస్టిక్ అప్డేట్ ఏంటి అంటే ప్రీవియస్గా మనం చూస్తే మ్యాక్సిమం బ్రైట్నెస్ వచ్చేసి 1500 నిట్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 1750 నిట్స్కి చేంజ్ చేశారు. వీ కెన్ అస్యూమ్ డిస్ప్లే ఎంత బ్రైట్గా ఉండబోతుందో. ఆల్రెడీ మనకు తెలిసిందే సామ్సంగ్ డిస్ప్లేస్ చాలా బ్రైట్గా అండ్ గార్జియస్గా ఉంటాయి. ఇప్పుడు దానికి తోడు మనకి 1750 పిక్సెల్ డెన్సిటీస్ యాడ్ అవుతున్నాయి, సో ఇంకా బ్రైట్గా ఉండబోతున్నాయి. సో మనకి 1750 మ్యాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ అనేది S22 ప్లస్ డివైస్కి కూడా అప్లికబుల్ అవుతాయి. బట్ S22కి మాత్రం మనకి ఓన్లీ 30 నిట్స్తో మాత్రమే వస్తుంది. సో మనకి S22 ప్లస్ అండ్ S22 వచ్చేసి AMOLED 2X డిస్ప్లేతో వస్తాయి. దీంట్లో అయితే LTPO టెక్నాలజీని యూజ్ చేయలేదు. మనకి దీంట్లో 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అండ్ అలాంగ్ విత్ HDR10+ సపోర్ట్. అండ్ ఈ రెండు డివైజెస్లో ఉన్న మైన్యూట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇవి రెండు జస్ట్ 1080p ప్యానల్స్. దీంట్లో మనకి 2K కానీ 4K ప్యానల్స్ని కానీ యూజ్ చేయలేదు. సో కమింగ్ టు ద సాఫ్ట్వేర్, మనకి ఆల్ 3 డివైసెస్ వచ్చేసి Android 12 One UI 4.1 వర్షన్తో వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. సో దీంట్లో మనకి మెటీరియల్ యూ ఫీచర్ అయితే రాబోతుంది. మెటీరియల్ యూ ఫీచర్ చాలా చాలా గార్జియస్గా ఉంది. సో ఆల్రెడీ మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీరు ఆల్రెడీ చూసే ఉంటారండి. మెటీరియల్ యూ మీద నేను డిఫరెంట్ వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో సామ్సంగ్ వాళ్ళు అయితే ఈ మధ్య సాఫ్ట్వేర్ పరంగా చాలా ఇంప్రూవ్ అయ్యారండి. సాఫ్ట్వేర్ అయితే చాలా స్టేబుల్గా ఉంటుంది. ఏమైనా కొత్త అప్డేట్స్
కావాలి అన్నా కానీ చాలా క్విక్గా రిలీజ్ చేస్తున్నారు. సో కమింగ్ టు ద పెర్ఫార్మెన్స్, మనకి ఇది వచ్చేసి ఎక్సినోస్ 2200 చిప్సెట్తో వస్తుంది. సామ్సంగ్ వాళ్ళు మనకి చిప్సెట్ని అయితే లాస్ట్ 1 వీక్ బ్యాకే రిలీజ్ చేశారనమాట. దీంట్లో మనకి టోటల్గా 8 కోర్ సిపియూతో రాబోతుంది. దీంట్లో మనకి ఒక కోర్ వచ్చేసి ఆర్మ్ బేస్డ్ ప్రాసెసర్ అనమాట, కార్టెక్స్ X2తో వస్తుంది. 3 A710 ప్రాసెసర్స్ అండ్ 4 వచ్చేసి A510 ప్రాసెసర్తో ఉంటుంది. సో మనకి ఎక్సినోస్ 2200 చిప్సెట్ వచ్చేసి 4 నానోమీటర్ సైజ్కి అయితే ఇంటిగ్రేట్ చేశారు. సో సామ్సంగ్ వాళ్ళు చెప్పడం ప్రకారం మనకి పర్ఫార్మెన్స్ అయితే చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది అని అంటున్నారు. నా విష్ ఏంటి అంటే ఇండియాలో కూడా స్నాప్డ్రాగన్ Gen 1 చిప్తో వస్తే బాగుంటుంది అని నా కోరిక. సో జీపీయూ వచ్చేసి ఎక్లిప్స్ 920 జీపీయూతో వస్తుంది. దీంట్లో మనకి LPDDR5 ర్యామ్తో వస్తుంది విత్ 8GB అండ్ 12GB ఆఫ్ ర్యామ్. సో మనందరికి తెలిసిందండి, గ్లోబల్ వేరియంట్, యూఎస్ వేరియంట్ అని చెప్పుకుంటాయి. యూఎస్లో మాకు స్నాప్డ్రాగన్ వర్షన్ వస్తుంది, ఇండియాలో చూసుకుంటే ఎక్సినోస్ వర్షన్ ఉంది. బట్ బయట నడుస్తున్న రూమర్స్ ప్రకారంగా చూసుకుంటే ఇండియాలో కూడా ఫ్యూ డివైజెస్కి మనకి స్నాప్డ్రాగన్ రాబోతుంది అని చెప్పి రూమర్స్ అయితే నడుస్తున్నాయి. ఇనిషియల్గా రాదు, మేబీ ఆఫ్టర్ 2 or 3 months తర్వాత ఫ్యూ డివైజెస్కి మనకి స్నాప్డ్రాగన్ వర్షన్తో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎంతవరకు నిజము అనేది వెయిట్ చేసి చూడాల్సింది. సో కమింగ్ టు ద స్టోరేజ్ ఆప్షన్స్, దీంట్లో మనకి 128GB, 256GB అండ్ 1TB ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే చిన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మీరు కనుక 128GB స్టోరేజ్ ఆప్షన్ పర్చేస్ చేస్తే మనకి ఓన్లీ 8GB ఆఫ్ ర్యామ్తో మాత్రమే వస్తుంది. మీకు కనుక 12GB ఆఫ్ ర్యామ్ కావాలి అనుకుంటే మీరు 256GB వేరియంట్కి అప్గ్రేడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి ఇందులో మనకి USB-C సపోర్ట్ ఉంటుంది అండ్ ఫైల్ డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ చూసుకుంటే మనకి దీంట్లో UFS 3.1 ఉంటుంది. సో డేటా ట్రాన్స్ఫర్స్ అనేవి క్విక్గా ఉంటాయి. సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, మనకి 3 డివైజెస్లో అయితే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ డిస్ప్లేతో వస్తాయి, ఆప్టికల్ అయితే కాదు. సో కమింగ్ టు ద కెమెరాస్, మనకి S22 అండ్ S22 Plus కెమెరాస్ అయితే చాలా సిమిలర్గా ఉంటాయి. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తాయి విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8 అండ్ దీంట్లో వచ్చేసి మనకి 24mm ఫోకల్ లెంగ్త్తో వస్తాయి. అదే టెలిఫోటో లెన్స్ చూసుకుంటే మనకి 10 మెగాపిక్సెల్ లెన్స్తో ఉంటాయండి విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.4. దీంట్లో మనకి 70mm వరకు ఫోకల్ లెంత్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. సో థర్డ్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్లో మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2 అండ్ 13mm ఫోకల్ లెంత్ ఉంటుంది. సో మనకి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి 120 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది. సో కమింగ్ టు ద ఫ్రంట్ ఫేసింగ్ కూడా మనకి 2 డివైజెస్లో సిమిలర్గా ఉంటాయి విత్ 10 మెగాపిక్సెల్ లెన్స్ అండ్ విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. దీంట్లో మనకి 26mm ఫోకల్ లెంత్ ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి వైడ్ యాంగిల్ లెన్స్తో వస్తుంది. సో కమింగ్ టు S22 అల్ట్రా, మనకి S22 అల్ట్రాలో చూసుకుంటే సేమ్ ప్రీవియస్ వర్షన్లో ఎంత మెగాపిక్సెల్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ మెగాపిక్సెల్స్ ఉన్నాయి. కాకపోతే ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేసుకుంటే మనకి సెన్సార్ సైజ్ అయితే ఇంక్రీజ్ అయింది అంటున్నారు. సో మనకి దీంట్లో వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 108 మెగాపిక్సెల్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.8 అండ్ దీంట్లో మనకి 24mm ఫోకల్ లెంత్తో వస్తుంది. సో నెక్స్ట్ కమింగ్ టు టెలిఫోటో లెన్స్, దీంట్లో మనకి 2 టెలిఫోటో లెన్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి 10 మెగాపిక్సెల్స్ టెలిఫోటో లెన్స్. దీంట్లో అపాచర్ వచ్చేసి 4.9 విత్ 230mm ఫోకల్ లెంత్ అండ్ దీంట్లో మనకి 10 times ఆప్టికల్ జూమ్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది అలాంగ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో నెక్స్ట్ టెలిఫోటో లెన్స్ వచ్చేసి ఇది కూడా మనకి 10 మెగాపిక్సెల్స్తోనే వస్తుంది. బట్ దీంట్లో అపాచర్ వచ్చేసి 2.4 అండ్ 70mm ఫోకల్ లెంత్తో వస్తుంది. ఈ 70mm ఫోకల్ లెంత్ ఉన్న టెలిఫోటో ఓన్లీ మనం 3 times వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. మనం ప్రీవియస్గా చూస్తే 230mm ఫోకల్ లెంత్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా, ఈ లెన్స్ యూస్ చేసుకొని మనం అప్ టు 100 times వరకు జూమ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ లెన్స్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్ అనమాట విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2 విత్ 13mm ఫోకల్ లెంత్. అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి తెలిసిందే, దీంట్లో మనకి 120 degrees ఫీల్డ్ వ్యూ ఉంటుంది. సో ఫ్రంట్ ఫేసింగ్ వచ్చేసి మనకి 40 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2 అండ్ 26mm ఫోకల్ లెంత్. సో మీరు కనుక S22 లాంచ్ ఈవెంట్ చూసుంటే కంప్లీట్గా మనకి కెమెరా డిపార్ట్మెంట్ మీద చాలా కాన్సన్ట్రేషన్ అయితే పెట్టారండి. మనకి చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. చూడడానికి అన్ని సిమిలర్గానే ఉన్నాయి మెగాపిక్సెల్స్. కనుక వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేసి ఫొటోస్ క్యాప్చర్ చేస్తే మనకి 2 ఫొటోస్ వస్తాయి. ఫస్ట్ వచ్చేసి 108 మెగాపిక్సెల్ లెన్స్ యూస్ చేసుకొని, సెకండ్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ చేసుకొని అనమాట. ఈ 2 ఫొటోస్కి మనకి పిక్సెల్ బైండింగ్ జరిగి వచ్చే అవుట్పుట్ ఇమేజ్ అయితే చాలా బ్రైట్గా అండ్ క్లియర్గా ఉంటుంది. దీనివల్ల మనకి సూపర్ HDR ఫీచర్ని అయితే
ఇంప్రూవ్ చేశారనమాట. ఏఐని యూజ్ చేసుకొని దీన్ని అయితే ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో సెకండ్ వచ్చేసి నైట్ మోడ్ ఫోటోగ్రఫీని అయితే బాగా ఇంప్రూవ్ చేశాము అని అంటున్నారు. అది ఎంత ఇంప్రూవ్ చేశారు అనేది మనం హ్యాండ్స్ ఆన్ వీడియోలో చూద్దాం. మీరు కనుక పాకెట్ టెక్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే మీరు చూసే ఉంటారండి. కెమెరా డిపార్ట్మెంట్ లో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ ప్రొడ్యూస్ చేస్తాను విత్ డిఫరెంట్ కంపారిజన్ వీడియోస్. సో ఖచ్చితంగా మనకి డివైస్ రాగానే అన్బాక్సింగ్ చేసి డిఫరెంట్ రివ్యూస్ కూడా చేద్దాం. మీరు కనుక ఆ వీడియోస్ అని మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. సో నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ వచ్చేసి వీడియో రికార్డింగ్ విషయంలో మనం ఈ 3 డివైజెస్ యూజ్ చేసుకొని 8K వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు VDIS ఫీచర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే వీడియో డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనమాట. సో మనకి దీంట్లో ఇంకా మోషన్ డేటా అనేది 4 times ఎక్స్ట్రా స్మూత్ గా ఉండబోతున్నాయి. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటేనే మూవ్మెంట్ అనేది స్మూత్ గా ఉంటుంది. దానికి తోడు ఈ VDIS యాడ్ అవుతుంది కాబట్టి ఇంకా స్మూత్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో కమింగ్ టు ద బ్యాటరీ లైఫ్, మనకి S22 Ultra వచ్చేసి S Pen సపోర్ట్ తో వచ్చినప్పటికీ దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. సో థ్యాంక్ యూ సామ్సంగ్, బ్యాటరీ సైజ్ తగ్గించకుండా అంతే మెయింటైన్ చేస్తున్నందుకు. అండ్ ఇంకో గుడ్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ గా మనకి 25 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండేది. ఇప్పుడు దాన్ని అయితే ఆల్మోస్ట్ 45 watts కి ఇంక్రీజ్ చేశారు. సో మనకి S22 Plus కి S22 Ultra కి రెండిటికి 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. S22 వచ్చేసి ఓన్లీ 25 watts దగ్గరే ఉంది. సో S22 Plus బ్యాటరీ సైజ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది. సో S22 వచ్చేసి మనకి 3700 mAh అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఫోన్ సైజెస్ డిఫరెంట్, సో బ్యాటరీ సైజెస్ కూడా వేరీ అవుతాయి. సో మనకి ఆల్ 3 డివైజెస్ లో అయితే కనుక వైర్లెస్ ఛార్జింగ్ వచ్చేసి 15 watts వరకు సపోర్ట్ చేస్తుంది. అదే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ చూసుకుంటే కనుక 4.5 watts వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఫైనలీ కమింగ్ టు ద కలర్స్, S22 Ultra వచ్చేసి మనకి ఫాంటమ్ బ్లాక్, వైట్, బర్గండీ, గ్రీన్, గ్రాఫైట్, రెడ్, స్కై బ్లూ కలర్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అదే S22 Plus అండ్ S22 వచ్చేసి ఫాంటమ్ బ్లాక్, వైట్, పింక్, గోల్డ్, గ్రీన్, గ్రాఫైట్, స్కై బ్లూ, వైలెట్ అండ్ క్రీమ్ కలర్స్ లో వస్తున్నాయి. చాలా కొత్త కలర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. నాకు వైలెట్ కలర్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో పింక్ గోల్డ్ వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ కలర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో కమింగ్ టు ద ప్రైస్ ఇన్ఫర్మేషన్, S22 వచ్చేసి యూఎస్లో అయితే మాకు $800 పడింది. ఇండియాలో అయితే కనుక మనకి 60,000 రూపీస్ నుంచి 65,000 రూపీస్కి అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి S22 Plus యూఎస్లో అయితే మాకు $1,000 పడుతుంది. ఇండియాలో చూసుకుంటే కనుక 70,000 రూపీస్ నుంచి 75,000 రూపీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో S22 Ultra యూఎస్లో అయితే మాకు $1,200 ఉంది. ఇండియాలో వచ్చేసి మనకి అరౌండ్ 1 lakh ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు సామ్సంగ్ నుంచి ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదండి ప్రైస్ గురించి. ఇవన్నీ నా ఎస్టిమేషన్స్ వరకే. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే నేను ప్రైస్ ఇన్ఫర్మేషన్ అయితే కింద డిస్క్రిప్షన్లో లేదు అంటే మన కమ్యూనిటీలో పోస్ట్ పెడతాను. సో చెక్ ఇట్ అవుట్. మనకి డివైస్ అవైలబిలిటీ వచ్చేసి ఆల్మోస్ట్ February 25th అయితే అవైలబుల్గా ఉంటాయి. పాకెట్ టెక్ ఛానల్ చాలా చిన్నది, మనకి రివ్యూ యూనిట్స్ అయితే రావు. నేను అన్ని నా ఓన్ మనీతో పర్చేస్ చేసి రివ్యూ చేస్తున్నాను. సో నేను పర్చేస్ చేసి వచ్చేటప్పటికి February 25th ఆర్ అరౌండ్ అవుతుంది. సో ప్లీజ్ బీ పేషెంట్. సో చూసారు కదా, ఇవైతే S22 సిరీస్ యొక్క బ్రీఫ్ స్పెసిఫికేషన్స్. హోప్ మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక S22 సిరీస్ డివైజెస్ మీద ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.